2009లో వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులని కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నారు. అన్ని ఆస్తులను నలుగురికి సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశ్యమన్నారు. పూర్తి సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఆస్తుల పంపకానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అనేక రకాలైన చర్చలు జరిగాయి. అసలు ఆస్తుల పంపకానికి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆస్తుల పంపకాలు జరిగాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ప్రకటిస్తూ వచ్చారు. కానీ తాజాగా విజయమ్మ ఒక కీలక లేఖ రాశారు. దాంట్లో రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆస్తుల పంపకం జరగలేదని చెప్పేసి అంశాన్ని ఆమె కీలకంగా ప్రకటించారు. ఇది చాలా సంచలనమైన లేఖగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో లేఖలో ఆమె కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే షర్మిల కొడుకు కూతురికి అంటే మేనల్లుడు వీళ్ళకి సంబంధించినంత వరకు కొంత అన్యాయం చేశారు. ఇక్కడి నుంచైనా మనస్సాక్షిగా ఆలోచించి దీనికి సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆమె లేఖలో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో వైసీపీ పూర్తిగా ఆస్తుల పంపకాలకు సంబంధించినంత వరకు ఇతర వాటికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి కష్టాజీతం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తిని షర్మిల ఏ రకంగా అడుగుతారనే అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో స్వయంగా ఇప్పుడు విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి తల్లిగా ఆమె ఒక లేఖ రాశారు. తప్పు, అలాంటి పంపకాలు జరగలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకానికి సంబంధించి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. షర్మిల పిల్లలకి, ఇద్దరు పిల్లలకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది కనుక ఇప్పటికైనా కానీ వాస్తవాలు తెలుసుకొని ఖచ్చితంగా ఆస్తుల పంపకానికి సంబంధించినంత వరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆమె పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇది ఖచ్చితంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ నేతలు మొదటి నుంచి చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకానికి సంబంధించి ఇప్పటి వరకు చేసిన ప్రకటనలన్నీ అవాస్తవం, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పేసి కొంత షర్మిల పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా స్వయంగా విజయమ్మని లేఖ రాశారు. దానికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించారు. మొత్తానికి తాజాగా ఆమె రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నరసింహరావు, ఇప్పుడు విజయమ్మ రాసిన లేఖపైన జగన్ స్పందన ఏంటి? ఆయన ఏమంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పార్టీ నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని మాత్రం ఇప్పుడు విజయమ్మ లేఖ ద్వారా స్పష్టమైంది. ఆ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. కానీ ఒక తల్లిగా, అదే విధంగా ఇద్దరు బిడ్డలకు తల్లిగా తనకు సంబంధించినంత వరకు విజయమ్మ చాలా క్లారిటీతో చాలా అంశాలను స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా కీలక టర్నింగ్ గా చెప్పుకోవచ్చు. మొత్తం ఆస్తుల పంపకానికి సంబంధించి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకానికి సంబంధించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గానీ ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి కష్టాజీతం అని, ఆయనకు సంబంధించిన ఆస్తులు ఏ రకంగా పంపకం చేస్తామని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్న టైంలోనే ఇప్పుడు తాజాగా విజయమ్మ లేఖ రాసింది. ఈ లేఖకు సంబంధించినంత వరకు వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రకంగా స్పందించాలో ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా మాత్రం ఇది వైసీపీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు వాళ్ళు చేసిందన్ని అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేశారని చెప్పి మాత్రం ఈ లేఖ ద్వారా క్లారిటీగా వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేఖ అంటే ఎటువంటి ప్రకంపనలు సృష్టించవచ్చు ఈ రాజకీయాల్లో? ఖచ్చితంగా రాజకీయాల వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక కీలక పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ నేతలు నిన్న కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన సతీష్ రెడ్డి లాంటి నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ఆస్తిని షర్మిలకు ఎలా పంచుతారన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే అది పూర్తిగా ఇప్పుడున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తులకు షర్మిల వాటా కోరే అధికారం లేదు, ఆయన కష్టాజీతాన్ని ఏ రకంగా ఇస్తారని చెప్పిన అంశాన్ని వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు. దానికి ఈ రోజు ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు విజయమ్మ గారు. విజయమ్మ లేఖ రాసి ఖచ్చితంగా ఆస్తుల పంపకం జరగలేదు, 2009 తర్వాత ఎలాంటి ఆస్తుల పంపకం జరగలేదు, ఆస్తుల పంపకం నలుగురు మధ్యలో జరగాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఆ ఉద్దేశం ఉండేది. ఆ నలుగురు మధ్యలో ఇప్పటి వరకు జరగలేదు. అదేవిధంగా పిల్లలకి ఇవ్వాల్సినవి అంటే షర్మిల పిల్లలకు రావాల్సిన వాటాను కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా అన్యాయం చేసి ఒక పదం వాడారు ఆమె విజయమ్మ. ఖచ్చితంగా ఇది అన్యాయం లాంటి పదాన్ని ఆమె వాడారు. అది కొంత కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మనస్సాక్షిగా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి. దేవుడికి సంబంధించినంత వరకు నమ్మితే మాత్రం ఖచ్చితంగా అన్ని అంశాలను ఆలోచించి ఈ విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప అసత్య ప్రచారాలు చేయకూడదనే విషయాన్ని ఆమె క్లారిటీగా చెప్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది.
రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది 2009లో వైఎస్ఆర్ మరణం వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నారు. అన్ని ఆస్తులను నలుగురికి సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశ్యమన్నారు. ఇది ఆయన ఆదేశం కూడా, దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది అన్నారు. అలాగే ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందివేనని, అందుకే ఎంఓయూ రాశారని చెప్పారు. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని ఎలహంక ల్యాండ్ కూడా షర్మిలాదేనని చెప్పారు. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకి ఇచ్చిన డివిడెంట్ మాత్రమేనని, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారన్నారు. ఎప్పటికైనా న్యాయం చేస్తారని తన తల్లిగా ఆశిస్తున్నానని, ఆస్తుల పంపకం జరగలేదని అన్నారు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసని విజయమ్మ అన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. మీరు ఎంత కాదన్నా దేవుడు న్యాయమే చేస్తారన్నారు. అసత్యాల ప్రచారం మానుకోవాలని కోరుతున్నారని విజయమ్మ చెప్పారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమేనని విజయమ్మ చెప్పుకొచ్చారు.